Hello friends, welcome back to our channel Navya's Boutique. ఈ వీడియోలో వచ్చేసి మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యూర్ చినాన్ జార్జెట్ సిల్క్ సారీస్ చూద్దాం. డిఫరెంట్ జార్జెట్ స్పెషల్ అన్నమాట ఇది. ఓకేనా? సో ఆ సారీస్ చూద్దాం. ఇవన్నీ మళ్ళీ మనకి రీస్టాక్ అయినాయండి. లాస్ట్ వీక్ మనం చేసాం కదా. సో సేమ్ కలర్స్ లో మళ్ళీ మనకి రీస్టాక్ అయినాయి. ఎవరైనా మిస్ అయ్యింటే ఇప్పుడు ట్రై చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు కొత్తగా మన కలెక్షన్ చూసినా కూడా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీడే గివ్ అవే ఉంటుందండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఐడికి ఒక కామెంట్ అండ్ లైక్ మాత్రమే పెట్టండి. దయచేసి లైవ్ అయినా వీడియో స్కిప్ చేయకూడదు. ఎవ్రీడే లైవ్ ఉంటుంది మనకి 1 నుంచి 1:30 లోపల. సో లైవ్ లో జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ సండే మాత్రమే మనకి ఇట్లా వీడియో అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ విన్నర్ వచ్చేసి మనం రేపు అనౌన్స్ చేద్దామండి. మండే లైవ్ లో అనౌన్స్ చేద్దాము. కాబట్టి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక ఐడికి ఒక కామెంట్ అండ్ లైక్ మాత్రమే పెట్టండి. ఓకే? దయచేసి లైవ్ అయినా వీడియో స్కిప్ చేయకూడదండి. ఫుల్ గా చూడాలి. ఓకేనా? సో అది స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ శారీ వచ్చేసరికి మనకి ప్యూర్ జార్జెట్ చినాన్ సిల్క్ అండి. సారీ ప్యూర్ చినాన్ జార్జెట్ సిల్క్. క్లోజ్అప్ లో ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి. సో ప్యూర్ చినాన్ జార్జెట్ సిల్క్ అనమాట. బోత్ సైడ్ మనకి ఇట్లా వీవింగ్. శారీ మొత్తం కూడా మనకి చెక్స్ తో పాటు మనకి వీవింగ్ వచ్చేస్తుందండి. ప్యూర్ వెరైటీ వచ్చేస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో ఇవన్నీ మళ్ళీ మనకి రీస్టాక్ అయినాయి. మీరు అడిగిన కలర్స్ లోనే ట్రై చేయండి. ఇప్పుడు కలర్స్ అన్ని నీట్ గా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి. సో క్లోజ్అప్ లో చూసారు కదా. సో పళ్ళు వచ్చేసరికి మనకి జరీ పళ్ళు వచ్చేస్తుందండి. సో ఇది కొంచెం పాలిష్ తక్కువ ఉందన్నమాట. అందుకే మీకు మేబీ రిసీవ్ చేసుకొని కొంచెం క్రష్డ్ అనిపించింది. జస్ట్ మీరు ఐరన్ చేసుకుని సరిపోతుందండి. ఓకే? సో అది శారీ మొత్తం మనకి ఇట్లా వీవింగ్ అనమాట. సో బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకి ప్యూర్ చినాన్ వచ్చేసి మనకి ఇట్లాగా బ్లౌజ్ కూడా చూడండి. ఒకసారి క్లోజ్అప్ లో చూసేయండి, మీకు ఫ్యాబ్రిక్ ఐడియా వచ్చేస్తుంది. సో నేను చూపించే ప్రతి శారీ మనకి ఇలానే వస్తుంది అనమాట. ఓకేనా? సో ప్యూర్ చినాన్ కొంచెము పట్టు క్రేప్ మిక్స్ టైప్ లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇది బ్లౌజ్ ది నేను చెప్పేది. సో శారీ మొత్తము ఇదిగోండి మనకి ఇట్లా. సో అన్నిటికీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తాయి మోస్ట్లీ మీకు నేను చూపించేవన్నీ. సో ఇదిగోండి పళ్ళు, ఆల్ ఓవర్ శారీ ఇట్లాగా. సో కలర్స్ మేబీ కొంచెం లైట్ గా డార్క్ గా రావచ్చండి. మీకు అట్లా ఓకే అనుకుంటేనే ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. సో ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ. ఓకే? సో ఇది సో శారీ నెంబర్ 1. శారీ నెంబర్ 1 1890 అండి. 1890. మీకు ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ అనేది నంబరు డేట్ తోనే తీసి వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మీరు సింగిల్ డబల్ మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మనం కలర్స్ చూద్దాం. కలర్స్ అన్ని చాలా బాగున్నాయి మీకు. ఓకే? సో 2 డిజైన్స్ లో చూపిస్తాను. సేమ్ శారీస్ ని 2 డిజైన్స్ లో చూపిస్తానండి. సో రెండును బాగున్నాయి. ఒకవేళ ఒక డిజైన్ లో మీరు అడిగిన కలర్ లేదు అంటే మీరు నెక్స్ట్ డిజైన్ లో ట్రై చేయొచ్చు అనమాట. సో అందుకే చాయిస్ కోసమే నేను 2 డిజైన్స్ ఎట్ ఏ టైం పెడుతున్నాము. సో ఇవైతే బల్క్ లో లేవండి. మీకు నచ్చితే వెంటనే ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లేట్ అయితే కూడా ఒకసారి అడగండి. శారీ అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అసలు శారీ ఉందా లేదా అని అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే మీరు పేమెంట్ అనేది చేయండి. ఓకేనా? సో శారీ నెంబర్ 2 అండి. 1890 1890. ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి. ఓకే? కొంచెం డార్క్ గ్రే అనమాట. చాలా బాగుంది ఈ కలర్ కూడా. పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. అట్లాగే నెక్స్ట్ వస్తారు కదా. సో లైట్ గ్రీన్ కలర్. కలర్స్ అన్ని చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని. సో సేమ్ ఇదే కలర్స్ మళ్ళీ ఇంకొక డిజైన్ రిపీట్ అవుతాయండి. సో అది కూడా సేమ్ సిమిలర్ గా ఉంటుంది. జస్ట్ కొంచెం బార్డర్ లో చేంజ్ ఉంటుంది అంతే. ఓకే? గ్రీన్ అండి, లైట్ గ్రీన్ కలర్. ఇదిగోండి ఇట్లా అన్ని శారీస్కి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. ఇదిగోండి పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది ఇట్లాగా. ఓకే? సో శారీ నెంబర్ 3 1890 1890. సో నంబరు డేట్ తోనే తీయండి. ఓకేనా? స్క్రీన్ షాట్ అనేది. సో లేట్ గా పే చేసే వాళ్ళు ఒక్కసారి అడగండి. అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక మీరు పేమెంట్ అనేది చేయండి. వెంటనే పే చేసే వాళ్ళు మీకు వరి అక్కర్లేదండి. శారీస్ ఉంటాయి. ఒక లేట్ అవుతుంది అంటే మాత్రం ఒకసారి అడగండి. ఆ శారీ ఉందా లేదా అని అడిగి మాత్రమే పేమెంట్ అనేది చేయండి. ఓకేనా? నెక్స్ట్ శారీ వస్తే మనకి డార్క్ నేవీ బ్లూ అండి. కలర్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది డార్క్ నేవీ బ్లూ. చాలా బాగుంది. కలర్స్ అయితే అన్ని బాగున్నాయి ఇవి. సో ఇదిగోండి దీనికి మళ్ళీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. పింక్ బ్లౌజ్. శారీ నెంబర్ 4 1890 1890. ఓకే? సో ట్రాన్సాక్షన్ పేమెంట్ అయ్యాక కూడా ట్రాన్సాక్షన్ ఐడి వచ్చే విధంగా మీ పేమెంట్ ఫుల్ స్క్రీన్ షాట్ పెట్టి పెట్టండి. ఓకేనా? ఓన్లీ సక్సెస్ఫుల్ అలా కాదండి. టెక్స్ట్ మెసేజ్ లా కాకుండా ట్రాన్సాక్షన్ ఐడి వచ్చే విధంగా మీ పేమెంట్ ఫుల్ స్క్రీన్ షాట్ పిక్ పెట్టండి. ఆ తర్వాత వచ్చేసి మీ కంప్లీట్ అడ్రస్ అనమాట. హౌస్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్, ఫోన్ నెంబర్ కంప్లీట్ గా క్లియర్ గా ఉండాలి మీ డీటెయిల్స్ అన్ని. సో మా పార్సల్స్ అన్ని డిటిడిస్ లో వెళ్తాయండి. ఒకవేళ మీకు డిటిడిస్ అవైలబుల్ లేదనుకోండి మేము పోస్ట్ లో పంపిస్తాం. ఓకే? కాకపోతే డిటిడిస్ లో 1 or 2 days లో డిస్పాచ్ అయ్యాయి అనుకోండి. సో పోస్ట్ లో కొంచెం లేట్ గా డిస్పాచ్ అవుతాయి అంతే. ఓకేనా? సో ఇది డార్క్ గ్రీన్ అండి. మేబీ మీకు లైట్ గా వస్తుందేమో. కరెక్ట్ గా వస్తుందా? లైట్ గా వస్తుంది. ఇది డార్క్ గ్రీన్ అండి. వీడియోకి ఎప్పుడు ఏంటంటే వీడియో కానీ లైవ్ కానీ ఇది ఎప్పుడు లైట్ గా వస్తుంది ఈ కలర్ అనేది. బట్ డార్క్ గ్రీన్ అనమాట. చాలా బాగుంది. డార్క్ గ్రీన్ కి మనకి మంచిగా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. ఓకే? వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మనం ఇట్లా
వీడియోస్ చేసినప్పుడు లింక్స్ కానీ షార్ట్స్ పెట్టినప్పుడు లింక్స్ కానీ షేర్ చేస్తాం కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది డార్క్ పింక్ అండి, మీకు ఎలా వస్తుందో. ఓకే, జస్ట్ ఐరన్ చేసుకోండి సరిపోతుంది, ఒకటి పాలిష్ తక్కువ ఉంటే. ఓకే, డార్క్ పింక్ అండి, చాలా బాగుంది ఈ కలర్ కూడా. ఓకే, ఇది బార్డర్ మారింది చూసారా, జస్ట్ డిజైన్ మారింది, మిడిల్ లో ఒకటే లాగా ఉన్నట్లుంది, జస్ట్ బార్డర్ డిజైన్ మారిందండి. కాబట్టి రెండు మారిందా? ఓకే, వీవింగ్ అంటే మిడిల్ లో మారిందండి, బార్డర్ కూడా మారింది, బట్ సేమ్ ఫ్యాబ్రిక్, ప్యూర్ చినాన్ జార్జెట్ సిల్క్ అనమాట. ప్యూర్ చినాన్ జార్జెట్ ఇది. సో శారీ నంబర్ 7, 1890, డార్క్ పింక్ కలర్ అండి ఇది. అదే నేను చెప్పాను కదా, ఒకవేళ ఆ ప్యాటర్న్ లో మీకు లేదు శారీ అన్న, మీరు ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. సేమ్ కలర్స్ రిపీట్ అవుతాయి అన్ని, కాబట్టి నేను ఇంకా మీకు ఇట్లా ఫోల్డింగ్ లో చూపిస్తానండి. ఓకే, సో డార్క్ నేవీ బ్లూ అండి ఇది. ఏంటి, సో డార్క్ నేవీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఓకే, సో నేను ఇంకా పళ్ళు ఇంకా బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ చూపిస్తున్నాను కదా, సో ఇలానే వచ్చేస్తుంది, సేమ్ కలర్స్ రిపీట్ అవుతాయండి. సో మీరు ఒకవేళ ఒక డిజైన్లో లేదంటే ఇంకొక డిజైన్లో ట్రై చేయండి. లాస్ట్ వీక్ చేసినప్పుడు మనం చాలా మందికి ఈ శారీస్ లేవు అని చెప్పామన్నమాట. సో అందుకే నేను వెంటనే రీస్టాక్ చేశాను. చాలా మంది రీస్టాక్ చేయమని అడిగారు ఈ శారీస్ని. సో చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ, ఇదిగోండి ఇట్లా. ఓకే, సో శారీ నంబర్ 9, 1890 అండి, 1890. సో డార్క్ గ్రీన్ అండి. సో నేను చెప్పాను కదా, ఇది ఎప్పుడు వీడియోకి లైట్ గ్రీన్గా వస్తుంది, బట్ ఇది డార్క్ గ్రీన్ అనమాట. ఇదిగోండి మనకి బ్లౌజ్, శారీ నంబర్ 10, 1890, 1890, డార్క్ గ్రీన్. ఓకే, నంబరు డేట్తోనే తీయండి స్క్రీన్ షాట్ అనేది. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ అండి, బాగుంది, గ్రే కూడా చాలా బాగుంది అనమాట. ఓకే, సో మంచి ఇదిగోండి డార్క్ పింక్ రెడ్ మిక్స్ చేసిన కాంబినేషన్ ఇది. బ్లౌజ్ వచ్చేసరికి శారీ నంబర్ 11, 1890, 1890. అండ్ నెక్స్ట్ సేమ్ దీంట్లోనే మనకి పర్పుల్ కలర్ అండి. వావ్, చాలా బాగుంది, పర్పుల్ అండి, అదిరిపోయింది కలరు. సో ఇదిగోండి మనకి ఎల్లో బ్లౌజ్, శారీ నంబర్ 12, 1890, 1890. ఓకే, మీకు నచ్చింది కలెక్షన్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మన కలెక్షన్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ లైట్ గ్రీన్ అండి ఇది. సో సేమ్ కలర్ చెప్పాను కదా, సేమ్ అదే దాంట్లో మనకి రిపీట్ అయ్యాయి అన్నమాట. ఇలా ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్, శారీ నంబర్ 13, 1890, 1890. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి రెడ్ కలర్ అండి. సో డార్క్ బ్రిక్ రెడ్ అని చెప్పొచ్చు. సో డార్క్ బ్రిక్ రెడ్ అనమాట, చాలా బాగుంది ఈ కలర్ కూడా, డిఫరెంట్ కలర్. ఈ కలర్ కూడా చాలా మంది అడిగారు మనల్ని, ఇదిగోండి ఇట్లా. ఓకే, సో శారీ నంబర్ 14 అండి, 1890, 1890. సో సేమ్ ఇవన్నీ మనకి ప్యూర్ చినాన్ జార్జెట్స్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం జార్జెట్ క్రేప్ మిక్స్ టైప్లోనే చూద్దాం మనం. ఓకే, సో నెక్స్ట్ శారీ సేమ్ అంతేనండి, మనకి దాంట్లో ఒక వెరైటీ ఒక క్వాలిటీ అనుకోండి. చినాన్ జార్జెట్ క్రేప్ సిల్క్లో చూద్దాం కాంట్రాస్ట్ ఇది ఎలా వచ్చిందో. సో టెక్స్చర్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి ఇట్లాగా, ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు అండి. శారీ అంతా వచ్చేసరికి మనకి వీవింగ్ వచ్చేస్తుంది శారీ మొత్తము. బాటంలో వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్, పైన వచ్చేసరికి స్మాల్ కడీ బార్డర్ వస్తుంది. సో ఇది వచ్చేసి లావెండర్ అండి. ఇది లావెండర్ కూడా జనరల్గా మామూలుగా ఉన్నదానికన్నా లైట్గా వస్తుంది, డార్క్ వస్తుందండి వీడియోకి. బట్ డార్క్ లావెండర్ మరీ వీడియోకి వచ్చేంత డార్క్ కాదండి, కొంచెం లైట్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, ఇది ఖచ్చితంగా కలర్ చేంజ్ అవుతుంది. మేము లైవ్ చేసేటప్పుడైనా వీడియోస్కైనా ఈ కలర్స్ కొంచెం చేంజ్ అవుతున్నాయి అనమాట. సో ఓకే, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి డార్క్ లావెండర్, బట్ మీరు చూసేంత డార్క్ కాదు, కొంచెం లైట్ ఎక్స్పెక్ట్ చేయండి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఏనండి. కాంట్రాస్ట్ వచ్చేసి అంటే పళ్ళు లాగా అనమాట, పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది కదా, అట్లాగే కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇట్లా మనకి వీవింగ్ కానీ ప్లెయిన్ కానీ ఏదైనా వస్తుంది, బట్ కాంట్రాస్ట్ వస్తుంది. సో శారీ నెంబర్ 6 అండి, శారీ నెంబర్ 6, 1590, 1590. ఓకే, సో అది దీంట్లో మనకి కలర్స్ చూద్దాం. అంటే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాష్ కలర్ అండి. ఓకే,
ఇది ఎలా అంటే మీకు లైట్ యాష్ కలర్, పింక్ కలర్ పళ్ళు వచ్చేసింది. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా మీకు ఇట్లా ఓకే, ఇట్లా అనమాట యాష్ కలర్. ఇది మరి లైట్గా వస్తుందండి వీడియోకి, బట్ యాష్ కలర్ అనమాట. మరి వీడియోలో చూసేంత కాదు, కొంచెం డార్క్ ఎక్స్పెక్ట్ చేయండి. అట్లా మనకి కలర్స్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతున్నాయండి, కొంచెం లైట్ గా డార్క్ గా అలా వస్తున్నాయి అనమాట. శారీ నెంబర్ 1590, 1590. ఓకే, నెక్స్ట్ శారీ. ఇవన్నీ చాలా బాగుందండి. ప్యాటర్న్ న్యూ ప్యాటర్న్ అనమాట, ఒకేసారి చేసాం మనము. నెక్స్ట్ మళ్ళీ మనకి రీస్టాక్ అయింది. సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి సేమ్ అండి, అంతే మనకి కలర్ ఎల్లో కలర్. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు కదా. సో శారీ అంతా మనకి ఇదిగోండి ఇట్లా పెడదాం మనం. సో ఐడియా వస్తుంది మీకు, ఇట్లా పెడదాం. ఓకే, సో కాంట్రాస్ట్ పళ్ళు అట్లాగే కాంట్రాస్ట్ బ్లౌజ్, అన్నిటికీ మనకి వీవింగ్ వచ్చిందండి మోస్ట్లీ. సో శారీ నంబర్ 16, 2 సైడ్స్ బోర్డర్ కవర్ అవుతుందా. సో శారీ నెంబర్ 16, 1590 అండి, 1590. కలర్స్ అన్ని చాలా బాగున్నాయి కదా ఇవి. నెక్స్ట్ శారీ పింక్ అండి. పింక్ కి మంచిగా పర్పుల్ కలర్ వచ్చింది. సో చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి, పర్పుల్ కలర్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ వచ్చేసరికి మంచిగా బేబీ పింక్ టైప్ లో వచ్చిందండి, చాలా బాగుంది కలర్ అయితే. సో ఇది కూడా మనకి బ్లౌజ్. శారీ నంబర్ 17, 1590, 1590 అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో ఇంకొక మంచిగా తక్కువలోనే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అనమాట. ఇది మనకి ప్యూర్ చినాన్, మనకి ఎట్లా వస్తుంది మనకి పట్టు మిక్స్ లో వస్తుందండి, పట్టు టైప్ శారీ అనమాట, మిక్స్డ్ శారీ. ప్యూర్ చినాన్ అనే చెప్పొచ్చు, దాంట్లో ఒక క్వాలిటీ. ఓకే కదా, చూసుకో. సో పళ్ళు అండి, ఇది డార్క్ బ్రౌన్ అనమాట. మీకు క్లోజప్ లో చూపిస్తాను ఫ్యాబ్రిక్, మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో నేను ఇలా చూపిస్తాను. సో ఇట్లా చూపిస్తాను, ఇట్లా మనకి ఇట్లా వీవింగ్ అండి, బోత్ సైడ్ చూపించుకోవాలి క్లోజప్ లో. సో క్లోజప్ లో చూడండి మనకి ప్యూర్ చినాన్ పట్టు టైప్ టెక్స్చర్ లోనే ఒక క్వాలిటీ అండి. సో చాలా బాగుంది అనమాట. మనం ఆల్రెడీ మనం 2, 3, 2, 4 అలా చేసాం కదా. సో సిమిలర్ గా ఉంది, ఫ్యాబ్రిక్ అయితే అలానే ఉంది, పెద్ద చేంజ్ ఏం లేదు. కాబట్టి హ్యాపీగా మీరు ఈ ప్రైస్ కి తీసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఇదిగోండి వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చింది, శారీ మొత్తం మనకి ఇట్లాగా. ఇది డార్క్ బ్రౌన్ అండి, మేబీ మీకు ఎలా వస్తుందో తెలియదు వీడియోకి. డార్క్ బ్రౌన్ అనమాట. శారీ అంతా ప్లెయిన్, బోత్ సైడ్ మనకి ఇట్లా ఏనుగు అంబారీ లాగా ఇట్లా వీవింగ్ అండి. సో రిచ్ పళ్ళు, పళ్ళు అంటే సింపుల్ పళ్ళునే ఉంది. సో ఆల్ ఓవర్ శారీ. సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ ప్యూర్ చినాన్లోనే మనకి వీవింగ్ అనమాట, పట్టు టైప్ లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సో ఇది ఓన్లీ మనకి 1790 అండి, 1790. ఓకేనా. సో సేమ్ అండి, దాంట్లోనే మనకి కలర్స్ అనమాట. ఇంకా సో గ్రీన్ అనమాట, లైట్ గ్రీన్ అండి. సో పన్నా కూడా పెద్దదిగా వచ్చింది మనకి. సో ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. లైట్ గ్రీన్ కి మనకి డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి. మేబీ మీకు వీడియోకి పెద్ద కనిపించకపోవచ్చు, ఏనుగా మరి సేమ్ మనకి బ్రౌన్ లో కనిపిస్తుందా. సో మనకి బ్రౌన్ లో ఎలా ఉందో సేమ్ అలా ఉంటుంది వీవింగ్. ఓకే, ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి వీడియోకి. అవుతుంది, అవుతుంది. ఎస్, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. లైట్ వస్తుందా, డార్క్ వస్తుందా పళ్ళు? మళ్ళీ ఇప్పుడు సేమ్ వస్తుంది, సేమ్ వస్తుందా, కొంచెం లైట్ అయింది మళ్ళీ. సో కొంచెం డార్క్ ఎక్స్పెక్ట్ చేయండి, కొంచెం లైట్ అయిందంట వీడియోకి, కొంచెం డార్క్ ఎక్స్పెక్ట్ చేయండి. కొంచెం పట్టు టెక్స్చర్ టైప్ లో వచ్చేస్తుంది మనకి, అంటే టెక్స్చర్ అట్లా ఉంటుంది మీకు స్మూత్ గా. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి చెప్తాను మీకు, ప్యూర్ లెహరియా అండి, ప్యూర్ లెహరియా జార్జెట్ సిల్క్. సో లెహరియా అన్నాం కదా, సో మనకి రోలింగ్ అసలు అక్కర్లేదండి, జస్ట్ మీరు వాష్ చేసి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రతిసారి మనము వాటర్లో పెట్టగానే ముడుచుకోవడం కానీ రోలింగ్ కానీ అక్కర్లేదు. కాబట్టి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. టెక్స్చర్ కూడా చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ టెక్స్చర్. సో ఇదిగోండి, ఇది వెరైటీగా మనకి ఎప్పుడు మనం బ్లాక్ ప్రింట్స్ చేస్తామండి, బట్ వీవింగ్ వచ్చింది వెరైటీగా. చూడండి, బార్డర్లో వచ్చేసరికి మనకి జరీ వీవింగ్ వచ్చిందండి. ప్యూర్ లెహరియా జార్జెట్ సిల్క్ అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో డిఫరెంట్ క్వాలిటీస్ లో ఉంటాయి, 1200, 1300, 1400 అట్లాగా. బట్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి. ఆల్రెడీ మనం చేస్తున్నాం ఈ టైప్ సారీ, ఒక్కసారి చేసాము, బట్ ఈ క్వాలిటీలో డిఫరెంట్ ప్రింట్స్ లో చేసాము. ఓకే, సో ఇట్లా వీవింగ్ లో అనమాట. సో చాలా బాగుంది కదా, షేడెడ్ శారీ. కింద వచ్చరికి మనకి రెడ్ అండి, కొంచెం లైట్, కొంచెం అట్లా వచ్చరికి మనకి పీచ్ కలర్ లోకి వచ్చేసింది. సో ఇది శారీ. సో ప్యూర్ జార్జెట్ లెహరియా జార్జెట్ సిల్క్ అండి. సో మెయింటెనెన్స్ ఈజీ ఫస్ట్ ఈ శారీకి. అట్లాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా చూడండి మనకి ఇట్లా హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇట్లా వీవింగ్ వచ్చేసింది, కాంట్రాస్ట్ డార్క్ కలర్ వచ్చింది, పళ్ళు కలర్ లో వచ్చిందండి బ్లౌజ్. సో ఇది శారీ. దీంట్లో కలర్స్ ఉన్నాయి, బాగున్నాయి కలర్స్.
షేడెడ్ శారీస్ ఏనండి. సో శారీ నంబర్ 24, 1590, 1590. సో దీనిలో డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి చెప్పాను కదా. సో ఏ క్వాలిటీ అవైలబుల్ ఉన్నాయి మనం అది చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది ఉంది, హ్యాపీగా తీసుకోండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి. సో ఇంకా షేడెడ్ కదా, డార్క్ లైట్ అట్లా వస్తుంది అనమాట ఇట్లాగా. సో చూడండి ఇట్లా చూస్తారా, డార్క్ గ్రీన్ అండి. పైకి వచ్చేసరికి మనకి టాప్ లో వచ్చేసరికి లైట్ గా అవుతూ వస్తుంది అనమాట కలర్. సో శారీ నంబర్ 21, 1590, 1590. నెక్స్ట్ ఈ కలర్ చాలా బాగుంటుందండి, న్యూ కలర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ అండి, ఇట్లా లైట్ షేడెడ్ శారీ. ఓకే. సో బ్లౌజ్ సరికి మనకు డార్క్ వస్తుంది అనమాట. దీనికి కూడా వీవింగ్ వచ్చిందండి బ్లౌజ్ కి. సో లోపల ఉందన్నమాట, ఫోల్డింగ్ లో ఉంది. శారీ నంబర్ 22, 1590. ఓకే. సో తర్వాత వచ్చేసరికి ఇది బ్లూ కలర్, ఇది కూడా అంతే షేడెడ్ అనమాట. ప్యూర్ లెహరియా జార్జెట్ సిల్క్ అండి ఇవి. ఆల్ ఓవర్ శారీ అంతా ఓపెన్ చేద్దాం. ఇదిగోండి. సో చాలా బాగుంది కలర్. సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ సేమ్ అండి, ప్రతి శారీకి బ్లౌజ్కి వచ్చేసరికి మనకి హ్యాండ్స్కి వీవింగ్ వచ్చింది. శారీ నంబర్ 23, 1590, 1590. అండ్ నెక్స్ట్ శారీ సేమ్ అండి, చినాన్ మళ్ళీ క్రేప్ అగైన్, మళ్ళీ చినాన్ క్రేప్ మిక్స్ లో మనకి ఇట్లాగా వీవింగ్ అనమాట. సాఫ్ట్ టెక్స్చర్, లైట్ వెయిట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఆల్ ఓవర్ వీవింగ్, కాంట్రాస్ట్ పళ్ళు, బోత్ సైడ్ మనకి ఇట్లా వీవింగ్ బోర్డర్. సో టెక్స్చర్ చూడండి ఒకసారి క్లోజ్అప్ లో. సో లైట్ వెయిట్ శారీ అండి, స్మూత్ గా ఉంటుంది. మీకు చూపించు టెక్స్చర్ చూడండి. సో డార్క్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇదిగోండి ఇట్లా. సో చాలా బాగుంది. పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు, ఆల్ ఓవర్ శారీ కాంట్రాస్ట్ వస్తుందండి, బోర్డర్ కూడా. ఓకే. సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట, చినాన్ సిల్క్ లో వచ్చేస్తుంది. సో శారీ నెంబర్ 25, 1590 అండి, 1590. దీంట్లో మళ్ళీ మనకి కలర్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే. కాంట్రాస్ట్ అండి, సేమ్ కాంట్రాస్ట్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట ఇది కూడా. కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ లో చూపిస్తాను మీకు. ఇంకా పళ్ళు అంతా ఇంతేనండి, కాంట్రాస్ట్ వస్తుంది. సాఫ్ట్గా ఉంటుంది జరీ. మీకు జరీ విషయంలో మీకు డౌట్ అక్కర్లేదు. సో చాలా సాఫ్ట్ వస్తుంది, ఫ్యాబ్రిక్ సాఫ్ట్ వస్తుంది, జరీ కూడా సాఫ్ట్ వచ్చేస్తుంది. సారీ నెంబర్ 26, 1590. సో నెక్స్ట్ శారీ బ్లూ కలర్ అండి. బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ కాంట్రాస్ట్ పళ్ళు. సో బ్లౌజ్ శారీ నెంబర్ 27, 1590. ఓకే. నెక్స్ట్ శారీ పర్పుల్ అండి. పర్పుల్ కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇట్లాగా. సో ఇది బ్లౌజ్ అనమాట. శారీ నెంబర్ 28, 1590. నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బ్రౌన్ అండి. ఇది డార్క్ బ్రౌన్ కి మళ్ళీ మనకి లైట్ గ్రీన్ వచ్చింది. బార్డర్ కలర్ లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీస్ కన్నిటికి. శారీ నెంబర్ 29, 1590, 1590. నెక్స్ట్ శారీ ఇది మళ్ళీ జూట్ జార్జెట్ అండి, విత్ మనకి వచ్చేసి బాతిక్ డిజైన్ తో వచ్చేస్తుంది. యాక్చువల్ గా 1490 రూపీస్ శారీస్, బట్ సేమ్ ఆఫర్ లోనే మళ్ళీ మనకి ఓన్లీ 1350కే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా. ప్యూర్ జూట్ జార్జెట్ శారీ, రోలింగ్ అసలు అక్కర్లేదు, జస్ట్ నార్మల్ వాష్ చేసి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. బోత్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లాగా ఖడీ బోర్డర్, పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లాగా ప్రింట్ అండి. సో బాతిక్ డిజైన్. సో దీని గురించి చెప్పాలి అంటే ఇది వ్యాక్స్ తో చేస్తారండి బాతిక్ అంటే, కాబట్టి కొంచెం లైట్ గా డార్క్ గా అట్లా ఉంటుంది, ప్రింట్ ఈవెన్ గా ఉండదు అనమాట. సో వ్యాక్స్ తో చేసేది కాబట్టి అది మిస్ ప్రింట్ కానీ డామేజ్ కానీ కాదండి. అట్లా అనుకున్న వాళ్ళు దయచేసి తీసుకోకండి. వ్యాక్స్ అంటే మనకి అలానే వస్తుంది, ఈవెన్ గా రాదు. ఓకే. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు గ్రీన్ పళ్ళు అండి. అట్లాగే డార్క్ పింకే, బట్ ఇది వీడియోకి ఏమవుతుందంటే ఇంకా డార్క్ వచ్చేస్తుంది. బట్ డార్క్ పింక్ మీరు చూసేంత డార్క్ అయితే కాదు, కొంచెం లైట్ ఎక్స్పెక్ట్ చేయండి. బట్ డార్క్ పింకే ఇది మరీ వీడియోకి ఏంటంటే చాలా ఎక్కువ డార్క్ వస్తుంది, అట్లా కాదండి. ఓకే. సో ఇది శారీ. అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ లోనే మనకి బ్లౌజ్. హ్యాండ్స్కి వచ్చేసరికి మళ్ళీ మనకి ఏంటంటే బాతిక్ డిజైన్ వస్తుందండి.
ఓకే, సో ఈ బ్లౌజెస్ అన్ని మోస్ట్లీ 90 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ వరకు వస్తాయి. సో శారీ నంబర్ 49 అండి, 1350కి అనమాట. 1490 శారీ స్పెషల్ డిస్కౌంట్ మనకి 10% డిస్కౌంట్లో మళ్ళీ మనకి 1350కే వస్తుంది. సో సేమ్ దాంట్లో కలర్ చూద్దాం. ఇదిగోండి ఈ కలర్ అనమాట, బాగుంది. ఈ కలర్ కూడా బ్లాక్ కాదండి, ఇది గ్రే కలర్. ఇక్కడ మీకు డౌట్ వస్తుందేమో, బ్లాక్ అయితే కాదు, గ్రే కలర్. కాంట్రాస్ట్ పళ్ళు, మనకి బాతిక్ డిజైన్ పళ్ళు, ఇట్లాగా మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. ఓకే, 1350. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మళ్ళీ అగైన్ మళ్ళీ ప్యూర్ జార్జెట్ శారీ. ఇది మళ్ళీ మనకు వచ్చేసి వర్క్ శారీ అండి. యాక్చువల్గా ఇది కూడా సేమ్ 1490దే, బట్ సేమ్ 1350కే వచ్చేస్తుంది. సో ఇది ఎట్లా అంటే ఇది కూడా పింక్ అండి, మీకు ఇది మేబీ ఇది కూడా డార్క్ అనిపించవచ్చు, పింక్ కలరే. ఇది లైట్ గ్రీన్ మీద మనకి ఇట్లా బటర్ఫ్లై డిజైన్ అండి. మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కంటిన్యూగా. బార్డర్లో అంతా మనకి బటర్ఫ్లై డిజైన్తో పాటు అక్కడక్కడ మనకి బటర్ఫ్లైస్ వచ్చేస్తుంది. వాషబుల్ శారీ, దీనికి కూడా మనకి రోలింగ్ అసలు అక్కర్లేదు, జస్ట్ నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. పళ్ళు చాలా బాగుంటుందండి. సో ఓన్లీ మనకి సేమ్ ప్రైస్ 1350కే వస్తుంది. 1490 రూపీస్ శారీ. శారీ నెంబర్ 51, 1350, 1350. ఓకే, నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదేంటంటే ఒక టైప్ చూద్దామా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదా దీని చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వచ్చి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి, హెచ్ఓ జార్జెట్ సిల్క్ అనమాట. మీకు టెక్స్చర్ చూపిస్తాను, చాలా చాలా బాగుంది. సో దీనికి పళ్ళు ఎలా వచ్చింది కదా, బ్లౌజ్ ఎలా వచ్చింది, బా సూపర్ ఉందండి, చాలా బాగుంది అనమాట. సో దీని బ్లౌజ్ తెలియదు. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక చిన్నాన్ కొంచెం క్రేప్ మిక్స్ శారీ అండి. నేను క్లోజప్లో చూపిస్తాను, ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేస్తుంది. సో ఆల్ ఓవర్ మనకి ఇట్లా క్లోజప్లో చూపిస్తాను మీకు. శారీ అయితే స్మూత్ ఉంటుందండి, మీకు దాంట్లో డౌట్ అక్కర్లేదు. సో స్మూత్ వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్. సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి చూపించు, జస్ట్ థ్రెడ్ పైపింగ్ వస్తుంది, కాంట్రాస్ట్ థ్రెడ్ పైపింగ్, సెల్ఫ్ కలర్ అనమాట. శారీ కలర్లోనే మనకి బ్లౌజ్. శారీ మొత్తం చూడండి మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. క్లోజప్లో ఒకసారి చూడండి, స్మూత్ అండ్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఓకే, సో వాషబుల్ అండి, ఇది కూడా హ్యాపీగా మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్. సో నీట్గా ఉంటుంది, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయినా చాలా నీట్గా వచ్చేస్తుంది వర్క్. ఓకే, ఆల్ ఓవర్ శారీ ఇదిగోండి ఇట్లా అనమాట దీని లుక్. శారీ నంబర్ 30 అండి, ఓన్లీ మనకి 1790, 1790. సో దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకేనా, ఫాలింగ్ మెటీరియల్. ఇది కూడా మన చిన్నాన్ ఒక వెరైటీ అండి. ఓకే, సో దీంట్లో కలర్స్ చూద్దాము. ఇంకా బ్లౌజు మీరు చూసినట్లాగా వచ్చేస్తుంది కాబట్టి నేను ఇట్లా డిస్ప్లే చేస్తాను కలర్స్ని. ఓకేనా, సో శారీ నంబర్ 31, 1790, 1790. అట్లా క్లారిటీ లేకుండా ఉంది. సో నెక్స్ట్ కలర్ శారీ నంబర్ 32, 1790 అండి, 1790. నెక్స్ట్ శారీ శారీ నెంబర్ 33, 1790. సో ఇది పీకాక్ గ్రీన్ అండి. ఓకే, డిఫరెంట్ అనమాట, నెమలి పింఛం కలర్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట కలర్. ఏదైతే మళ్ళీ మనకి డార్క్ బ్రిక్ రెడ్ అండి కలర్ వచ్చి, మంచి డార్క్ కలర్స్ వచ్చాయి ఇవన్నీను. ఇట్లా శారీ నెంబర్ 34, 1790, 1790. ఓకే, సో నెక్స్ట్ శారీస్. సో సేమ్ ఫ్యాబ్రిక్ అండి, జస్ట్ మనకి ఏంటంటే డిజైన్ మారుతుంది అంతే. ఓకే, కాతా వర్క్ అండి. ఇది మొత్తం మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. అది మీరు చూసిన మెషిన్ ఎంబ్రాయిడరీ కదా, సో ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది కూడా మనకి చిన్న కొంచెం క్రేప్ మిక్స్ టైప్ శారీ అనమాట. ఓకే, చూసారా ఎంత రిచ్గా ఉందో పళ్ళు. ఇదిగోండి ఇట్లా ఫాలింగ్ మెటీరియల్ అండి. సో ఇది చూడండి, ఇదంతా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ. మీకు క్లోజప్లో చూపిస్తాను అండి వర్క్. సో చూపించు క్లోజప్లో. సో చాలా బాగుంటుంది, వాషబుల్ అండి. ఇవన్నీ నేను చూపించేవన్నీ మోస్ట్లీ ఈరోజు వాషబుల్ శారీస్. బట్ మీరు ప్యూర్ అన్నవి మాత్రం కొంచెము ఫస్ట్ టైం మీకు డౌట్ ఉంటే డ్రై వాష్ చేయండి, వెంటనే వాటర్లో పెట్టద్దు. ఓకే, సో సెమీస్ మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చండి, బట్ ప్యూర్ అనేవి మాత్రం కొంచెం జాగ్రత్తగా యూస్ చేయాలి. సో దీంట్లో కలర్స్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి చూడండి, ఈ ప్యాటర్న్లో కలర్స్ ఇట్లా ఆల్ ఓవర్ శారీ. ఓకే, రిచ్ పళ్ళు. అట్లాగే బ్లౌజ్ చూస్తారా, బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ అండి. సెల్ఫ్ కలర్లో హ్యాండ్కి మీకు మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. బ్లౌజ్ కూడా మంచిగా హ్యాండ్కి ఇట్లాగా
ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. జస్ట్ మీరు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న యాజ్ టీజ్గా స్టిచ్ చేసుకున్న చాలా బాగుంటుంది శారీ. సో శారీ నెంబర్ 42 1490 అండి, మనకి 1490. దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, డిఫరెంట్ కలర్స్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. సో చూద్దాం. ఇదిగోండి ఇట్లా ప్రతిదానికి మనకి రిచ్ పళ్ళు అండి. పళ్ళులో మీకు డౌట్ అక్కర్లేదు. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. సో సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కాబట్టి నేను చూపించట్లేదు. బ్లౌజ్ కూడా మంచిగా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. సో శారీ నెంబర్ 35 1490 1490. కలర్స్ చాలా బాగున్నాయండి ఇవి. చూద్దాం. ఓకే, ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ. ఇంకా నేను పళ్ళు చూపించలే. పళ్ళు చాలా హెవీగా బాగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. శారీ నెంబర్ 36 1490. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇది బ్లాక్ కాదండి, అట్లని గ్రే కూడా కాదు, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. రెండు మిక్సింగ్లో ఉంది. ఇదిగోండి పళ్ళు ఆల్ ఓవర్ శారీ. సో శారీ నెంబర్ 37 1490 1490. సో నెక్స్ట్ ఇది ఒక టైప్ గ్రీన్ కలర్ అండి. ఇదిగోండి పళ్ళు. ప్రతి శారీకి అండి పళ్ళు చాలా బాగున్నాయి అనమాట ఇవి ఆల్ ఓవర్ శారీ. శారీ నెంబర్ 38 1490. నెక్స్ట్ శారీ ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఓకే, సో హెవీ పళ్ళు ఇట్లా మీకు పళ్ళునే హైలైట్ అనమాట. పైగా బ్లౌజ్ కూడా మనం మంచిగా యాజ్ ఈజ్గా, ఇది వర్కింగ్ ఉమెన్స్కి అయినా చాలా బాగుంటుందండి. మెయింటెనెన్స్ ఈజీ, కట్టుకున్న కొంచెం డిఫరెంట్ అనమాట శారీ. నెక్స్ట్ శారీ ఇది పళ్ళు. ఓకే, పళ్ళు మెయిన్ హైలైట్ అనమాట దీనికి. శారీ నెంబర్ 40 1490 అండి 1490. సో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే నంబరు డేట్తోనే తీయండి. ఓకేనా, సింగిల్ అయినా డబల్ అయినా మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. చాలా బాగుంది. దీని పళ్ళు చూడండి ఎంత బాగుందో. లేట్గా పే చేసేవాళ్ళకైతే మళ్ళీ రిక్వెస్ట్ అండి, ఒక్కసారి మీరు అడగండి అసలు శారీ ఉందా లేదా, మీరు అడిగిన శారీ ఉందా లేదా అని ఎంక్వైరీ చేయండి. ఉంది అంటేనే మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. మీరు దయచేసి అడగకుండా లేట్ అయితే ట్రాన్స్ఫర్ చేయొద్దు మనీ. ఓకే, వెంటనే పే చేసిన మీరు వరీ అక్కర్లేదండి, శారీస్ ఉంటాయి. లేట్ వాళ్ళ కోసమే నేను చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాఫ్ట్ చందేరి సిల్క్ అనమాట. ఇది కూడా మనం చాలా సార్లు చేసిన ప్రింట్, చాలా మంది అడిగారు, మళ్ళీ మనకి రీస్టాక్ అయినాయి. మళ్ళీ కలర్స్ డిస్ప్లే చేస్తున్నానండి. సో సాఫ్ట్ చందేరి మీకు క్లోజ్అప్ లో నేను టెక్స్చర్ చూపిస్తాను. ఒక శారీకి పళ్ళు బ్లౌజ్ క్లియర్ గా చూపిస్తాను. బ్యాలెన్స్ శారీస్ నేను ఫోల్డింగ్ లో చూపిస్తాను. సో బోత్ సైడ్ మన కడీ బోర్డర్ టెక్స్చర్ చూపించుకుంటా. వాషబుల్ శారీ అండి, మంచిగా మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్ చందేరి సిల్కీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. ఓకే, సో ఈ కలర్స్ అన్ని సిమిలర్ గా ఉంటాయండి. జస్ట్ బార్డర్ కలర్ అండ్ బ్లౌజ్ కలర్స్ మాత్రమే మారుతాయి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. అంటే బార్డర్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది. బార్డర్ పళ్ళు కలర్ లో శారీ అంతా మనకి ఇట్లా వచ్చేస్తుందండి. సో సాఫ్ట్ చందేరి సిల్క్. సో మీరు అడిగిన ప్రింటే మళ్ళీ మనకి రీస్టాక్ అయింది. సో ప్రతి శారీ మనకి ఇలానే వస్తుంది. బ్యాలెన్స్ శారీస్ మీకు నేను ఫోల్డింగ్ లో చూపిస్తాను. శారీ నెంబర్ 43 ఓన్లీ 1290 అండి 1290. కలర్స్ చూద్దాం దీంట్లో. ఓకే, జస్ట్ బార్డర్ లో కలర్స్ మారుతాయండి. మోస్ట్లీ కలర్స్ అన్ని ఒకే విధంగా ఉంటాయి. జస్ట్ ఇట్లా. సో బ్లౌజ్ అంటారా, నేను చూపించాను కదా క్లోజ్అప్ లో, సారీ కాంట్రాస్ట్ లో సేమ్ అలానే వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ అట్లా. ఓకే, ఎస్. శారీ నెంబర్ 44 1290. ఓకే, సో రేపటి నుంచి అండి, అంటే మండే టు సాటర్డే వరకు మనకి 1 నుంచి 1:30 లోపల లైవ్ ఉంటుంది. జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ వెంటనే లింక్ అంటే ఒక 5 minutes 10 minutes బిఫోర్ లింక్ షేర్ చేస్తాం కాబట్టి గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీకు మేము లైవ్ పెట్టినా షార్ట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వెంటనే మీరు లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. అంతేనండి, కానీ పిక్స్ అట్లాంటివి షేర్ చేయము. ఓన్లీ జస్ట్ లింక్స్ మాత్రం షేర్ చేస్తాం. చాలా బాగుంది ఈ కలర్ కూడా. సో చూసారా, సిమిలర్ కలర్, ఇవన్నీ కలర్స్ అన్ని మనకి సిమిలర్ గానే ఉన్నాయి కదా. జస్ట్ బార్డర్ లో కలర్స్ మారుతున్నాయి. మీకు కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. సో సో అన్ని వీడియోస్ లో మీరు కామెంట్ అండ్ లైక్ పెట్టొచ్చు. నేను రేపు తీస్తాను కాబట్టి విన్నర్ని. సో ఈ వీక్ మామూలుగా మండే నుంచి ఉన్నాయి చూసారా, అవన్నీ అన్నిట్లో మీరు కామెంట్ అండ్ లైక్ పెట్టొచ్చండి. అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట గివ్ అవేలో.
సో నెక్స్ట్ కలర్. సో రేపు మళ్ళీ మనం 1 o'clock లైవ్లో కలుద్దామండి. సో డిఫరెంట్ వెరైటీస్ తోటి. సో కొత్తగా మన కలెక్షన్ చూసినా కూడా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.